నమస్తే. మరికొద్ది రోజుల్లో అధికారం చేజారుతుందనే బేజారుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగానే పసిగట్టారు. ఏపీ సర్కార్ నడుపుతున్న ఈ ఆఫీస్ పోర్టల్ విషయంలో చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం చేదల్చుకున్న మోసాన్ని ముందుగానే గ్రహించి గవర్నర్ కు లేఖ రాశారు. అధికారం కోల్పోతామనే భయంతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆఫీస్ పోర్టల్ ను అప్గ్రేడ్ పేరిట కొద్ది రోజులు మూసివేయాలని నిర్ణయించింది. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు, చీకటి ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లన్నీ ఆ వెబ్సైట్ లోనే రహస్యంగా ఉంటాయి. ఈ ఆఫీస్ వర్షన్ అప్గ్రేడ్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా తెర వెనుక జరిగేది మాత్రం వేరే ఉంటుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలు సైతం ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అప్గ్రేడ్ వ్యవహారాన్ని తక్షణం నిలిపివేసేలా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గవర్నర్ ను కోరారు. ఈ అప్గ్రేడ్ పనులు ఆపేలా ఆదేశించాలని చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ కోరారు. ఇక ఈ మేరకు గురువారం అయిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈ ఆఫీస్ వర్షన్ అప్గ్రేడ్ వల్ల సీఎంఓ, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఈ ఆఫీస్ ఈ నెల 17 నుంచి 25 వరకు అందుబాటులో ఉందని తెలిపారు. అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ అప్గ్రేడ్ పై అధికారులు, రాజకీయ పార్టీల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు గవర్నర్ కు వివరించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ ఆఫీస్ వర్షన్ మార్పు నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదని తప్పుపట్టారు. ఈ ఆఫీస్ వెబ్సైట్ నిలిపివేత లేదా అప్గ్రేడేషన్ పనులను ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు వాయిదా వేయాలని సూచించారు. ఇక ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఆ బాధ్యతలను తీసుకుంటుందని చెప్పారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించాలని చంద్రబాబు గవర్నర్ ను కోరారు. ఇక దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఫైల్స్ అన్ని చెరిగిపోకుండా ఉంటాయని చెప్పారు. సరిగ్గా ఈ సమయంలోనే అన్ని హెచ్డిఓలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న చోట పరిశీలన జరపాలని గవర్నర్ ను చంద్రబాబు కోరారు.